ధారణ, ధ్యానము, సమాధి. ధ్యానము ఏకాయికన చేయటము అన్నది ఒక మిథ్య మాత్రమే. దానికి ముందు సిద్ధం చేయవలసిన విషయాలే ధారణ, ప్రత్యాహారము. ప్రత్యాహారము అంటే మనస్సు యొక్క ఇంద్రియాలను బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం చేయాలి. అవి మొత్తం 11 ఉంటాయి. పంచ జ్ఞాన ఇంద్రియాలు, పంచ కర్మ ఇంద్రియాలు, ఒక అంతరింద్రియము, మొత్తం కలిపి 11. వాటిని ఏకాదశి ఉపవాసం అని కూడా అంటారు. ఈ 11 ఇంద్రియాలని కూడా బహిర్ముఖం చేయకుండా లోపల వైపుకు తిప్పి నిన్ను నువ్వు దర్శించుకుని సంస్కరించుకుంటే నీకు ఆలోచనల వేగం తగ్గుతుంది. ఆలోచనల వేగం తగ్గడం వల్ల ధారణా శక్తి పెరుగుతుంది. ధారణ అంటే ఒకే విషయం గురించి ఆలోచన చేయటము. ఆ శక్తి పెరిగిన పిదప ఆ ఒక్క విషయము తొలగిపోకుండా మమేకమవటమే ధ్యానము. ధ్యానం అంటే నువ్వు అనుకున్న లక్ష్యంలోనికి కలిసిపోవాలి. కర్పూరానికి అగ్ని తోడైన తర్వాత అగ్ని కర్పూరం 2 వేరు ఎట్లు కావో, ధ్యానంలో మమేకమైనటువంటి యోగి ధ్యాన వస్తువు వేరు వస్తువులు కావు, ఇద్దరు ఒకటే. ఓ కవి చెప్పినట్లు కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో అన్నట్టు, ఏ యోగం తీసుకున్నా ఏ ధ్యానం తీసుకున్నా మనిషిలోని మంచిని పెంచేందుకు ఆ విధంగానే సమాజం పట్ల బాధ్యత, సస్యశ్యామలంగా ఉండే విధంగా ప్రయత్నం చేసేది ప్రతి శాస్త్రము చెప్తుంది. ఓకే, మీరు ఈ యోగా మండలి ద్వారా మీరు ఇప్పటికి 148 శిబిరాలు ప్రారంభించారు. అంటే ప్రతి నెలలోనూ మీరు ఇలా శిబిరాలు పెడుతూ ఉంటారా, లేదా దీనికి ఒక సీజన్ ఉంటుందండి? ప్రతి 21 రోజులకి ఒక్కొక్క శిబిరం జరుగుతుంది. 21 రోజుల శిబిరం పూర్తయిన తర్వాత ఒక వారం రోజుల పాటు వాళ్ళకి మళ్ళీ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పెదపు మళ్ళీ కొత్త శిబిరం ప్రారంభమవుతుంది. ఒక పర్యాయము శిబిరంలో చేరిన వ్యక్తులు వారు జీవితకాల సభ్యులుగా పరిగణించబడతారు. ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామము, మౌనంగా ఎంతకాలం ఉంటామో అంతకాలమే శాంతము మన వెంట ఉంటాయి. దీనికి ఒక సమయము నియమము ఏమీ లేదు. శరీరంలో ప్రాణం ఉన్నంత కాలము ప్రాణాయామాలు చేయాలి. వయసుతో కూడా సంబంధం లేదండి. యువో వృద్ధాతి వృద్ధ అన్నారు. అంటే యువకుల నుంచి వృద్ధుల వరకు బాలబాలికలు అందరూ చేయవచ్చు. 8 సంవత్సరాల వయస్సు నుంచి 80 సంవత్సరాల వయస్సు వరకు నడవగలిగి ఉన్న వారంతా ఆసనాలే వేయాలి. చాలా వరకు రోగాలు ఈ ఆసనాల మూలన చాలా రోగాలు నిర్మూలించబడతాయి. రాకుండా జాగ్రత్త పడటానికి కూడా ఈ ఆసనాలు పనిచేస్తాయని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? మీరు చెప్పింది నిజమండి. రోగ నిరోధక శక్తి, రోగ నివారణ శక్తి అని 2 శక్తులు ఉంటాయి. ఇప్పటికీ రోగం రాని వాళ్ళు గనక యోగ సాధన ప్రారంభిస్తే భవిష్యత్తులో ఏ డిసీజ్కి లోను కారు. ఇప్పటికే వ్యాధి చేరిన వారు కూడా యోగా ప్రారంభించగానే రోగ నివారణ శక్తి పెరుగుతుంది. ఆ విధంగా ఈ 2 శక్తుల వలన వ్యాధి వచ్చిన వారు కానీ వ్యాధి రాని వారు కానీ ఇద్దరూ యోగం చేయటానికి అర్హులే. భగవంతుడిని నమ్మిన వాడు ఎప్పటికీ నష్టపోడు అనేది ఆర్యోక్తి. కానీ మనిషిని నమ్మిన వాడు మరుక్షణమే నష్టపోతాడు అనేది ఇప్పుడు జరుగుతున్న యోగ ప్రభావం అనుకోండి. చాలా మంది ఈ యోగా పేరిట బాబాలుగా వెళ్తూ వారి సహజ నైజాన్ని ప్రదర్శించిన సంఘటనలు మనం చాలా తెలుసుకున్నాం. మీరు ఒక యోగా గురువుగా అలాంటి సంఘటనల గురించి ఏం చెప్తారు? చక్కటి ప్రశ్న వేశారు. హఠయోగ ప్రతీపికలో మొట్టమొదటి శ్లోకంలోనే సాత్మారామస్వామి ఈ బాబాలు అవధూతలు ఎట్లుండాలో చెప్పారు. ఈ సందర్భంగా ఆ శ్లోకాన్ని ఒక పర్యాయం చెప్పడం నా విధి. అవధూత అంటే ఆశాపాశ వినుర్ముక్తో ఆది మధ్యాంత నిర్మల అనాది వసతే నిత్యం అకారస్తన్య లక్షణం. ఆశా పాశం లేనివాడు, ఆది మధ్య అంతాలు అంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, యవనంలోనూ అలాగే ఉండాలి, గృహస్థుగాను అలాగే ఉండాలి, మరణం కూడా అంత ఆనందంగా పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే అవధూతలో ఆ అనే లక్షణాన్ని పొందుతాడు. వా అనే అక్షరానికి
వాసనావర్జితం ఏన విరూపంచ నిరామయ వర్తమానో వివర్తంతే వకారస్తన్య లక్షణం. మునుపు తల్లిదండ్రుల వల్ల కానీ, పూర్వజన్మ సంస్కారం వల్ల కానీ, స్నేహితుల ప్రభావం వల్ల కానీ వచ్చినటువంటి వాసనలను యోగ సహాయంతో తొలగించుకోవాలి. ధూళి ధూరసగాత్రంచ గత చింత నిరామయ ధ్యానధారణ విముక్తో ధూకారస్తన్య లక్షణం. ఈ పూర్వవాసనలు తొలగిన తర్వాత చేసేదే ధ్యానము, ధారణ. అప్పుడు మాత్రమే చిత్ర విచిత్ర చేష్టలు తొలగిపోతాయి. మనం ఆ పూర్వవాసనలు తొలగించుకోకుండా ఆశాపాశాలు అట్లాగే పెట్టుకుని భావాలుగా అవతారం ఎత్తడం వల్లనే వీళ్ళ అసలు నైజం బయటికి వస్తుంది. కాబట్టి తత్వవేత్తగా ఎప్పుడు మారతాడో 4వ భాగంలో చెప్తున్నాడు. అంటే తత్వవేత్త విచింతాని చిత్రచేష్ట వివర్జిత తమోహంకార విముక్తో తకారస్తన్య లక్షణం. ఇట్టి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వ్యక్తి తత్వవేత్తగా మారి చిత్ర విచిత్ర చేష్టలు విడిచిపెట్టి అద్భుతమైన అవధూతగా మారతాడు. కేవలం అవధూత అని కీర్తి కిరీటంగా లేకపోతే బిరుదుగా తగిలించుకున్న వారంతా అవధూతలు కాదు. మీరు కేవలము నా కంఠాన్ని, రూపాన్ని మాత్రమే చూడగలుగుతారు. కానీ భగవంతుడు హృదయాన్ని, మనసుని చూస్తాడు. ఆ హృదయంతో మాట్లాడటమే ఆత్మస్వరూపం. ఒంటరిగా ఉన్నా, అందరిలో ఉన్నా, సంఘంలో ఉన్నా ఒకే విధమైన నైజాన్ని ప్రదర్శించగలిగిన వాడే అవధూత. అట్టి లక్షణం లేకపోవటం వలనే వేషభాషలు మాత్రమే, ఆశ్రమాలు మాత్రమే కడుతున్నారు కానీ ఆశ్రమ హృదయాలు నిర్మించడంలో విఫలమవుతున్నారు. అందువల్లనే వాళ్ళ హృదయాలు పవిత్రంగా లేకపోవడం వల్ల ఆశ్రమాలన్నీ పెద్ద పెద్ద లాడ్జింగులుగా మారిపోయేటువంటి భయానక పరిస్థితి ఈరోజు ఏర్పడి భౌతికమైనటువంటి హైందవ ధర్మానికి పునాదులు బీటలు వారేటువంటి స్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు నిజమైన అవధూత లక్షణాలు కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి హైందవ ధర్మం బయటికి తీసేటువంటి నైపుణ్యం కలిగిన గురువులు రావాలి. అట్టి గురువులు, వేలాది మంది గురువులు తయారు చేయాలి. 121 కోట్ల మందిని భారతీయులను సంస్కరించాలంటే ఒక్కరి వల్ల సాధ్యం కానే కాదు. అందరినీ సంస్కరించగలగాలి. అప్పుడు మాత్రమే మన హైందవ ధర్మం పరిడిల్లుతుంది శాశ్వతంగా. నమ్మేవాడు ఉంటే మోసగించేవాడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు. మన హైందవ ధర్మంలో పాపభీతి, దైవభీతి చాలా ఉండటం మూలన ఇలాంటి అవధూతలు ఎందరో పుట్టుకొస్తున్నారు. మీరు చెప్పినట్టు ఒక సిద్ధాంతం పట్ల నిబద్ధత లేని వాళ్ళు, వారిని వారు పోషించుకోవడానికో లేదా వారికి కీర్తి కండేది కోసమో ఇలాంటి ఆశ్రమాలు నిర్మించడం వలన చాలా వరకు చాలా మంది పూర్తిగా నిబద్ధత కూడిన వ్యక్తులకు కూడా ఈ ఆపాదించబడుతుంది. ఓకే, మీ సబ్జెక్టులోకి వస్తే మీరు ఇందాక మరణం గురించి చెప్తున్నారు. బంగారు మరణం పొందటం ఎలా? మరణం అనేది ఒక దుఃఖ పూరితమైనది. అంటే అది బంగారంగా మరణించడం ఎలా అని మీరు మీ యోగ మండలి ద్వారా వేసిన ఒక కథ దీపిక లో ఉన్నది. దాని గురించి చెప్పండి. మానవుడు జన్మించేటప్పుడు ఏడుస్తూ పుడతాడు. అమ్మ ఏడుస్తుంది కనలేక, బిడ్డ బయటికి రాలేక ఏడుస్తుంది. దాన్ని అజ్ఞాన దుఃఖము అన్నారు. కానీ పిదప మనం జ్ఞానం తెలుసుకుని ఎదిగి పెద్దవారివయ్యాము. కానీ మరణం అప్పుడు మాత్రము ఏడుస్తూ మరణించకూడదు, ఆనందంగా మరణించాలి. ఆనందంగా మరణించాలంటే జీవితంలో అలవాటైపోయిన పూర్వవాసన త్రయంలో ఉన్నంత వరకు దుఃఖంతో మరణం తప్పదు. యేసు ప్రభు పరుల కోసం మరణించాడు. తాను చనిపోయేటప్పుడు కూడా తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అంటూ మరణించాడే. కానీ అలాగే మహాత్మా గాంధీ తనను కాల్చిన వ్యక్తి గురించి ఏమాత్రం ఆవేశాలు లేకుండా రామ్ 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 అంటూ మరణం పొందాడు. మదర్ తెరిస్సా ఎక్కడో పుట్టింది, ఏ దేశంలోకి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇంత సేవ చేసింది. అటువంటి అద్భుతమైనటువంటి మరణాలే బంగారు మరణాలు. కేవలము మన భార్యా బిడ్డల మధ్య, మన కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ పుట్టుపూర్వత్వాలు, వాళ్ళ కాస్తులు పంపకాలు, వాళ్ళకి వీలునామాలు రాసుకుంటూ వాళ్లతోటే ఆనందం పొందుతూ పొందే మరణము బంగారు మరణము కాజాలదు. దాన్నే రజోగుణ మరణం అంటారు. భగవద్గీతలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రజసి ప్రళయ గత్వ కర్మ సంగిషు జాయతే మూఢయోనిషు జాయతే. మరణకాలమందు సత్వగుణంలో మరణించిన వాడు పుణ్యాత్ములు నివసించు పుణ్యలోకాలకు చేరి మహానుభావులుగా తిరిగి జన్మిస్తారు. వారే శంకరాచార్యులు వారు, రమణ మహర్షి, యేసు ప్రభువు ఇత్యాది వారు.
రజోగుణంలో మరణించిన వాడు తిరిగి క్రమాశక్తి గల మానవుడుగా మనలాగానే జన్మిస్తాడు. అంటే మనం కూడా గత జన్మల్లో రజోగుణంలోనే మరణించాం. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు ఈ ప్రేమతోనే మరణించాం. తమోగుణంలో మరణించిన వాడు అంటే ఇతరులకు అపకారం చేద్దామనుకుంటూ మరణించిన వాడు క్రిమి కీటక పశుపక్షాదులుగా జన్మిస్తాడు అని కృష్ణ భగవానుడు చెప్పించారు. మన చుట్టూ ఉన్నటువంటి పశువులన్నీ కూడా అంతకు ముందు మనిషి జన్మలో ఇతరులకు అపకారం చేద్దామనుకుంటూ ఆ అపకారంలోనే తమోగుణంలో మరణించినవన్నీ కూడా పశువులుగా జన్మిస్తాయని భగవద్గీత మనకు బోధిస్తుంది. కాబట్టి బంగారు మరణం పొందడం అంటే ఏంటంటే సత్వగుణంలో పరోపకార హృదయంతో ప్రకృతిలో కలిసిపోయి ఆ ప్రకృతిలో ఆనందంగా మరణాన్ని స్వీకరించడం బంగారు మరణం. అదే బ్రహ్మానందం కూడా. గురుజీ, ఇప్పుడున్న యువత చాలా షార్ట్ టెంపర్తోనూ ప్రతి చిన్న విషయానికి వాళ్ళు విడిపోయే పరిస్థితులకు వస్తున్నారు. మీరు వృత్తిపరంగానూ న్యాయవాది, చాలా కేసులు ఈ 498 కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలాంటివి కూడా అంటే భార్యా బాధితులు ఉన్నారు, భర్త బాధితులు వాళ్ళు ఉన్నారు. సో ఈ అన్యోన్య దాంపత్యానికి ఆధ్యాత్మిక మార్గాలు అనే ఒక కథ పుట్టారు. దాని గురించి క్లుప్తంగా వివరాలు చెప్పండి. ఈ అన్యోన్య దాంపత్యానికి ఆధ్యాత్మిక మార్గాలకి బేసిక్ పాయింట్ సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడు వివాహ సమయంలో జనకుడు అప్పచెప్పిన బాధ్యతలే. సంతానం కలిగినా కలకపోయినా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం వచ్చినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా సీతమ్మ చేతిని విడిచిపెట్టవకు. నువ్వు సీత చేతిని విడిచిపెట్టకుండా ఉంటే నీ విజయానికి ఢోకా లేదు. మీరు అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు, ఉత్తమ స్థితిని పొందుతారు అని జనకుడు శ్రీరామచంద్రమూర్తి చేత ఇయం సీత అమవసుత సహధర్మచరీతవా అని ప్రమాణం చేయించడమే. ఆయన అడవులకు వెళ్లి ఏ సహాయం లేకపోయినా కూడా కోతుల సహాయంతోనే సీతమ్మ వారిని తిరిగి రావణాసురుని సంహరించి పొందగలిగాడు. అట్టి ఆధ్యాత్మిక చరిత్రని ప్రతి బాలబాలికల్లోనూ యవనంలోకి వచ్చిన వాళ్ళకి తెలియజేసి దాంపత్యం అంటే అన్యోన్యంగా బ్రహ్మ ముడి గాని బ్రహ్మ విడాకులు లేదు అన్న వాస్తవాన్ని గమనించగలిగినప్పుడు మాత్రమే అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. ఏదో భౌతిక సుఖాలు ఆనందంగా ఉన్నంతకాలం కలిసి ఉండి ఏమాత్రం కష్టాలు సుఖాలు వచ్చినా విడిపోవటము అనేది అసలు హైందవ ధర్మం కాదు. ఆ బ్రహ్మముడికి పర్యాయమే ఈ అన్యోన్య దాంపత్యానికి ఆధ్యాత్మిక మార్గాలు. మీరు మీ జ్ఞానయోగ మండలి ద్వారా మీరు ప్రజలకు అందిస్తున్న ఈ యోగాసనాలు, ధ్యానం, వాటిని అంటే కొత్తగా రావాల్సిన వాళ్ళకి మీరే సలహాలు సూచనలు ఇస్తారు? భాగవతంలో బాల్యము, యవ్వనము, గృహస్థు, వృద్ధాప్యము అనేటువంటి 4 భాగాలలో బాల్యానికి తల్లిదండ్రులే దగ్గర ఉండి శిక్షణ ఇస్తున్నారు. యవనవంతులుగా అయినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు. యవనవంతులైన తర్వాత గృహస్థులుగా మారేటప్పుడు కూడా చక్కటి శిక్షణ ఇచ్చుకుంటున్నారు. కానీ గృహస్థులు రాబోయే వృద్ధాప్యానికి మాత్రము శిక్షణ లేకుండానే పాత వాసనలతోనే అదే యవన పోకడలను వదిలిపెట్టకుండా మరణం దాకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అశాంతికి ప్రధాన కారణము వృద్ధులంతా కూడా యవన పోకడలు వదిలిపెట్టకపోవడమే కారణం. కాబట్టి వృద్ధులు వృద్ధాశ్రమంలో ఏం చెయ్యాలి అన్నది శిక్షణ ఇచ్చి గృహస్థాశ్రమం నుంచి వృద్ధాశ్రమంలోకి అద్భుతమైన ఆనందంగా ప్రయాణం చేయించడమే మా యోగ సంస్థ యొక్క లక్షణం. ఆ లక్ష్యాన్ని పాదుకొలపడానికే మేము ఆశ్రమ నిర్మాణాన్ని కూడా చేపట్టాము. మంచి ఎప్పుడు అనుసరణీయమే. మన మంచి కోసం తాను ఆచరించే విధానాలను 10 మందికి తెలియచేయాలని వేసవిలో యోగా ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన శ్రీ కిషోర్ గురూజీ గారితో ఈనాటి HCV. తిరిగి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం.